హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఒక పాట పాడుచు దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం, యేసుని ప్రేమామృతం. కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం, యేసుని ప్రేమామృతం. జుట్టితేనె కన్న మధురం సర్వజనులకు సుకృతం, జుట్టితేనె కన్న మధురం సర్వజనులకు సుకృతం. యేసుని ప్రేమామృతం, యేసుని ప్రేమామృతం. కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం. ఆశ చూపెను ఈ లోకం, మలినమాయెను నా జీవితం. యేసు నీదు ప్రేమ దయ చూపెను ఈ దీనురాలిపైన. ఆశ చూపెను ఈ లోకం, మలినమాయెను నా జీవితం. యేసు నీదు ప్రేమ దయ చూపెను ఈ దీనురాలిపైన. వెలిగెను నాలో నీ ఆత్మదీపము, వెలిగెను నాలో నీ ఆత్మదీపము. కరిగిన ముత్యముగా అయ్యాను నేను, కరిగిన ముత్యముగా అయ్యాను నేను. కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో అందరం కలిసి ఆరాధించుకుందాం. దేవుని యొక్క ఉన్నతమైన శక్తిగల నామమును అందరము ఆయన నామాన్ని గణపరుచుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుడు మరొక నూతనమైనటువంటి దినమును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈ నూతనమైన పరిశుద్ధ దినమును మనకు అనుగ్రహించిన ఆ దేవాది దేవునికి స్తోత్రములు, స్తుతులు హృదయపూర్వకంగా మనం చెల్లించే వారముగా ఉండాలి. కనుక ఎవరికి వారము కళ్ళు మూసుకుందాం, దేవుని వైపు చూద్దాం, దేవుని యొక్క శక్తిగల నామాన్ని స్తుతించుకుందాం. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, స్తుతి గీతములకు పాత్రుడు నేనే, స్తోత్రార్హుడను నేనే, ప్రైజ్ ద లార్డ్, పూజ్యనీయుడును నేనే అని దేవుడే సెలవిస్తున్నాడు. కనుక అటువంటి దేవుని మనము మనసారా మనస్ఫూర్తిగా స్తుతి చేసుకుందాం. దయగల దేవానికి స్తోత్రాలు ప్రభువా, కృపగల నా తండ్రి యేసయ్యానికి స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు. సర్వశక్తిమంతుడైన దేవానికి స్తోత్రాలు, సర్వాధికారివైన ప్రభువానికి స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అద్వితీయుడానికి స్తోత్రాలు, మహా గొప్ప దేవానికి స్తోత్రాలు, సర్వాధికారికి స్తోత్రములు, స్తోత్రములు. ఉన్నవాడైన దేవానికి స్తోత్రములు. ఇంతవరకు మమ్మల్ని పోషించిన ప్రభువానికే స్తోత్రములు, స్తోత్రములు. ఘనమైనటువంటి తండ్రి నీకే స్తోత్రములు, స్తోత్రములు. అల్ఫాయు ఒమేగా మీకే స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. కడపటి వాడవు నీవే, మొదటి వాడవు నీవే తండ్రి, స్తోత్రాలు. పరిశుద్ధుడానికే స్తోత్రాలు, ఘనమైనటువంటి తండ్రి నీకే స్తోత్రాలు. ఉన్నవాడవు అనువాడువైన దేవానికి స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ద పవర్ ఆఫ్ గాడ్ జీసస్. అయినా ఈ ఆరాధన అంతా మీ అండర్లో జరగాలి. మా మధ్యలో మీరు ప్రభా సింహాసనపు ఆసీనుడై తండ్రి, ఈ ఆరాధన ద్వారా కేవలం నైనా మీరు మాత్రమే మహిమలు పొందుకోవాలి. మీకు మాత్రమే ఘనత చెల్లిస్తున్నాం తండ్రి. ఆ ఘనత మీకు మాత్రమే రావాలి ప్రభు. స్తోత్రాలు. మా మధ్యలో మీరు ఉండండి. ఈ యొక్క ఆరాధనను ఆదిని అంతవరకు ప్రభా మీరు నడిపించండి, సహాయం చేయండి. నీ వైపు నైనా మా మనసును త్రిప్పుకొని అయాన్ని గణపరుస్తూ ఉండగా తండ్రి, నీ యొక్క శక్తిగా నాయన ప్రభా హస్తంలో మా మీద ఉంచండి. నీ దయగల హస్తంలో మా మీద ఉంచండి. సృజనాత్మకమైన శక్తి చేత మమ్మల్ని నింపండి ప్రభు. వందనాలు ప్రభువా, స్తోత్రములు దేవా యేసయ్యా, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. కనుక దేవుని నామాన్ని ఆరాధించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ప్రభువా, స్తోత్రాలు. ఉన్నవాడైన దేవానికి స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. Thank you Lord. Almighty God Jesus. The power of God Jesus. Hallelujah. Hallelujah. Stotramaya. Thank you Lord. Thank you Lord. అద్భుతమైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు కనుక మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అద్భుతమైన నామమును గణపరుస్తాం. థ్యాంక్ యూ లార్డ్. నేను మాత్రమే నమ్మాలయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా, మా ధైర్యము నీవే ప్రభువా. మాత్రమే నే నమ్మాలయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. బాహుబలమే నడిపించును, స్థితులన్నిటినీ సరిచేయును. బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నీవు మాత్రమే నమ్మాలయ్యా, నీవు
ధైర్యము యేసయ్యా. వందనాలు ప్రభువా, పరిశుద్ధానికి స్తోత్రాలు. అవునయ్యా, ఈ లోకంలో మేము ఎవరిని కూడా నమ్మలేదు నైనా. నైనా నీ వైపు చూస్తున్నాం, నమ్మకంగా నిన్ను వెంబడిస్తున్నావు తండ్రి. మీరు ధైర్యపరిచే దేవుడు. కలుగని దేముంది బాపును పంపగా జరుగని దేముంది. పరిశుద్ధా నీవు సెలవీయగా కలుగని దేముంది బాపును పంపగా జరుగని దేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. ఆమయ్యా, ధైర్యపరిచే దేవుడు నీవే తండ్రి. స్తోత్రం. థాంక్ యూ లార్డ్. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, Yes, Lord. కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. యుద్ధము నీదేనయ్యా యేషూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా యేషూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నిన్ను మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. థాంక్ యూ లార్డ్. మంచి దేవుడు ప్రభువా, స్తోత్రాలు. ఘనమైన తండ్రి నీకే స్తోత్రాలు. కాదను వాడెవడు, హల్లెలూయా. శక్తితో నింపగా ఓడించు వాడెవడు. లార్డ్. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. Praise the Lord. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో సాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో సాగెదనయ్యా. బలమిచ్చువాడవయ్యా, అందరూ నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాబు
సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా కృప చూపువాడవయ్యా అవును ప్రభువా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా బలమిచ్చువాడవయ్యా థ్యాంక్ యూ లార్డ్ జీసస్ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా యేసయ్యా పిల్లలకు జయమిచ్చువాడవయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా yes lord అవును తండ్రి నీను మాత్రమే నేనమ్మానయ్యా నీవు Yes, Lord. మాత్రమే నా ధైర్యము యేసయ్యా నీను మాత్రమే ప్రభువా స్తోత్రములు నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా అవును తండ్రి పరిశుద్ధుడా మా గరుడానికి స్తోత్రం నిన్ను మాత్రమే నేను విశ్వాసంతో నీ వైపు చూస్తూ వెంబడించుటకు మీరు చూపిన కృపకే స్తోత్రాలు నీవే మా ధైర్యము నీవే మా బలము నీవే మా అతిశయము నీవే తండ్రి మా సర్వము నీవే ప్రభువా శక్తినిచ్చేవాడవు నీవే తండ్రి స్తోత్రాలు బలపరచు దేవుడవు నీవే ప్రభువా స్తోత్రాలు థ్యాంక్ యూ లార్డ్ వండర్ఫుల్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ మంచి దేవుడవు ప్రభువా కృపగల తండ్రి నీకే స్తోత్రాలు దయగల దేవానికే స్తోత్రాలు నీ పిల్లలను భద్రపరుచుకొని ఇదిగో తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని కాపాడుతున్న దేవానికే స్తోత్రాలు నీ పిల్లలకు బలమిచ్చు దేవుడవు నీవే నీ పిల్లలకు ధైర్యం ఇచ్చి దేవుడవు నీవే తండ్రి నీ పిల్లలకు శక్తి ఇచ్చి దేవుడు నీవే యేసయ్యా నీకే స్తోత్రాలు వండర్ఫుల్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ థ్యాంక్ యూ లార్డ్ నాయనా నీకు వందనాలు కృపనిచ్చు వాడవు నీవే తండ్రి నీ పిల్లలు ఎంత మాత్రమునైనా నీవు చేయి విడిచిపెట్టే దేవుడవు కాదు ఎస్తముతో పట్టుకుని నడిపించి దేవుడవు నీవే థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా నీకు వందనాలు ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి మా స్తోత్రాలకు నైనా అర్హుడవు నీవే థ్యాంక్ యూ లార్డ్ పూజ్యనీయుడానికి స్తోత్రాలు నిన్ను ఆరాధించి గణపరిచినటువంటి ఈ గొప్ప సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే మీకే స్తుతి స్తోత్రాలు మమ్మల్ని అందరినీ ప్రభా నీ దయగల హస్తంతో ముట్టండి నీ సృజనాత్మకమైన శక్తి చేత నింపండి నీ హస్తం చేత మమ్మల్ని అభిషేకించేవా నీ సేవలను పరిచయంలో చక్కగా మమ్మల్ని వాడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రాలు కొద్ది సమయం నీ మాటలు మేము ధ్యానించడంలో సిద్ధపడి ఉండగా నీ వాక్కులను ప్రభా మాతో మాట్లాడండి నీ మాటలు ప్రకటించడంలో నన్ను నాయన తండ్రి అభిషేకించి వాడుకోమని నీ స్వరాన్ని ప్రభు నాకు దయచేయమని నీ మాటలే నా స్వరంలో ఉంచి ఆ మాటలు ప్రకటించడంలో వీరు కృప చూపమని యేసు క్రీస్తు నామములో ఈ స్తుతి ఆరాధన మీకు మాత్రమే సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమేన్ 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 దేవునికి స్తోత్రం ప్రైజ్ ది లార్డ్
ప్రైజ్ ది లార్డ్. నూతన దినాన్ని, పరిశుద్ధ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక. లైవ్ చూస్తున్న వారికి, కూర్చున్న వారికి యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా మనము ధ్యానం చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్కు రిలీజ్ అవుతూ ఉన్నది. దేవుని యొక్క మాట ఇదే. ఆయన మొదటగా మాట్లాడిన ఈ మాట ఏమంటే, ఈ అధ్యాయంలో లోబడని పిల్లలకు శ్రమ. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు అనగా చిన్ని పిల్లలు కాదు. ఆయన దృష్టిలో అందరూ కూడా చిన్ని పిల్లలే. వృద్ధులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, మిడిల్ ఏజ్ పర్సన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆయనకు పిల్లలే. ప్రైజ్ ది లార్డ్. కనుక లోబడని పిల్లలకు శ్రమ. ఎవరైతే దేవుని యొక్క మాటకు లోబడరో వారికి మాత్రమే శ్రమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒకటే మాట చెప్తూ ఉన్నాడు, నా మాట ప్రకారం మీరు జీవించగలిగితే, నా మాటకు వ్యతిరేకంగా మీరు ఎప్పుడైతే జీవిస్తారో మీకు శ్రమ. నా మాట ప్రకారం మీకు జీవిస్తే మీకు ఆశీర్వాదము. హల్లెలూయా. కనుకనే ఇక్కడ పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు దేవుణ్ణి అడగకుండా ఏం చేస్తున్నారు? అక్కడ ఆలోచన చేస్తున్నారు. చూడండి, ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు, ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఏమంట, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని మనము ముందుకు అడుగు వేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్ముడు తెలుసా, అది మంచిదైతే నీ మార్గంలో సరళం చేస్తాడు. అది మంచి పని కాకపోతే, అది మంచి మార్గము కాకపోతే దేవుడు తెలుసా నీకు ఒక ఆలోచనను దయచేస్తాడు. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడతాడు. నీ హృదయము ఆ వైపు తిరగకుండా, నీ హృదయము ఆ ప్రాంతానికి వెళ్ళకుండా దేవుడు ఏం చేస్తాడంటే హృదయాన్ని మార్చివేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క ప్రేరణకు ఎవరైతే లోబడతారో వారికి దీవెన. ప్రైజ్ ది లార్డ్. లోబడని వారికి శ్రమ. చూడండి, శ్రమ ఎలా ఉంటుందో నీవు ఊహించవు. ప్రైజ్ ది లార్డ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యు లార్డ్. చూడండి, ఆ శ్రమ ఏ రీతిగా వస్తుందో, ఏ దిక్కు నుంచి వస్తుందో నీవు గుర్తుపట్టలేవు, నువ్వు ఊహించలేవు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నంత వరకు అబ్బా మనకు ఆశీర్వాదము, మనకు మంచి జరుగుతుంది. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా, ఇదిగో తప్పు చేసిన ఆ కార్యక్రమం బట్టి ఇంకా నువ్వు అందులోనే కూరుకొని పోతూ ఉన్నావు. అందుకే వారు నన్ను అడగక, నా సన్నిధిలో ప్రార్థించగా, నా యొద్ద వారు విచారణ చేయక, నా వద్ద వారు మొరపెట్టక, ఆలోచన చేసి వారి వారి ఆలోచనల ప్రకారం వారు ముందుకు పోతూ ఉన్నారు. అందుకే అటువంటి వారికి శ్రమ. శ్రమ వచ్చినప్పుడు అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. అప్పుడు పరుగు పరుగున దేవుని వద్దకు వస్తారు. అది ఎంత మాత్రము సమంజస్యము.
ఇది విశ్వాసులకు ఇది ఎప్పటికీ కూడా తగదు. అందుకే విశ్వాసులు అనగా ఆయన పిల్లలు, ప్రైజ్ ది లార్డ్, ఆయన పిల్లలకు దేవుడు శ్రమ పెట్టాడు. ఎప్పుడైతే ఆయన మాటకు మనం వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తామో, ఆయన మాట ప్రకారం ఆయన మార్గంలో నడచకుండా వ్యతిరేకమైన మార్గంలో ఎప్పుడైతే మనం నడుస్తామో దేవుడు మనతో ఉండడు. ప్రైజ్ ది లార్డ్, దేవుడు మనతో ఉండడు. కనుకనే ఇక్కడ అంటున్నాడు, నా ఆత్మ నియమింపని వారు సంధి చేసుకుంటారు. వారు ఎలాంటి వారంటే చెడు సహవాసమే, చెడు వ్యసనం కలిగినటువంటి వ్యక్తులతోనే వారు ముందుకు వెళ్తూ ఉంటారు. ఇది తప్పు బిడ్డ అన్నప్పుడు ఆ వివేచన లేకుండా, ఆలోచన లేకుండా దేవుడు ఎవరితో అయితే స్నేహం చేయొద్దు అని దేవుడు సెలవిస్తున్నాడో వారితోనే నీవు స్నేహం చేస్తూ ఉన్నావు. అందుకే నీ జీవితం పతనం అవుతున్నది. నీ యొక్క వ్యక్తిత్వం ఇదిగో కుప్ప కూలిపోతూ ఉన్నది. అందుకే దేవుని యొక్క ఆత్మ చెప్పినట్లుగా మనం వినాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే నా ఆత్మ నియమింపని, నా ఆత్మ చెప్పని ఏ పనైతే నువ్వు చేస్తావో నువ్వు ఇంకా అధికమైన పాపంలోకి వెళ్ళిపోతావు. అందుకే దేవుడు ఎవరితో నువ్వు స్నేహం చేయాలో దేవుడే కృప చూపుతాడు, దేవుడే నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక మంచి విశ్వాసిని, ఒక మంచి ఆత్మీయ గల దైవజనుని దేవుడే నీ గృహానికి పంపిస్తాడు. అటువంటి దైవజనుని వద్దకే దేవుడు నిన్ను పంపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అది నిజమైనటువంటి దైవికత్వం. అందుకే మనము దైవాన్ని మనము ఆధారం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఆయనను ఆధారం చేసుకుని మనము ముందుకు కొనసాగాలి. అందుకే నా ఆత్మ, పరిశుద్ధాత్మ నియమింపని సంధి ఈనాడు అనేకులు చేసుకుంటున్నారు. దేవుడు ఏదైతే వద్దంటున్నాడో అదే పని చేస్తున్నారు. ఏదైతే ఎక్కడికైతే వెళ్ళొద్దు అని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడో ఆ ప్రాంతానికే వెళుతూ ఉన్నారు. అంటే దేవుని యొక్క ఆత్మకు, యెహోవా యొక్క మాటకు ఏమవుతున్నారు? వీళ్ళు వ్యతిరేకమైన స్వభావం కలిగి వారు జీవిస్తున్నారు. అందుకే వారికి శ్రమ, అందుకే వారికి ఉన్నదంతా కూడా ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? హాస్పిటల్ ఖర్చు పెడుతున్నారు. ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి వెళ్ళి ఉన్న డబ్బంతా ఏం చేస్తున్నారు? కంప్లీట్ గా ఖాళీ అయిపోతూ ఉన్నది. అందుకే నీవు ఒకవేళ అటువంటి జీవితంలో ఉంటే ఇదిగో ప్రభువా, ఇక నుంచి నేను జాగ్రత్త కలిగి నీ ఆత్మ చెప్పిన ప్రకారం నేను నడుచుకుంటాను అని ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటావో తప్పకుండా ఆయన కృప చూపువాడు ఆయనే. హల్లెలూయా. అందుకే కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు. అందుకే ఆయన కృప చూపి దేవుడు. ఆయన మాట వినే పిల్లలకు మాత్రమే ఆయన కృప చూపుతాడు. ఆయన మాట ప్రకారం జీవించేటువంటి జనములకు మాత్రమే దేవుడు కృప చూపుతాడు. అందుకే ఆయన కృప చూపే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కనుకనే వారు వీరందరూ ఎలాంటి వ్యక్తులు అంటే, మాకు బలం ఉంది, మాకు డబ్బు ఉంది, మాకు అది ఉంది, ఇది ఉంది, మాకు ఎవరితో అవసరం లేదు అనేటువంటి ఈ జనాంగమే దేవుని మాటకు వ్యతిరేకమైనటువంటి జనాంగము. వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నవారు. 2వ వచనాన్ని, వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమను తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు నీడకు ప్రయాణం చేదురు. ఐగుప్తు ప్రాంతం నుంచి విడిపించిన తర్వాత ఇక తిరిగి నువ్వు
ఆ ఐగుప్తు ప్రాంతం వైపు చూడకూడదు. ఏ పాపం నుండి అయితే, ఏ అపరాధం నుండి అయితే, ఏ దోషం నుండి అయితే దేవుడు నిన్ను విడిపించినాడో తిరిగి అదే పాపం వైపు, అదే అపరాధం వైపు, అదే శాపం వైపు నువ్వు చూస్తున్నావేమో. అందుకే ఐగుప్తు ప్రాంతం వైపు మీరు చూడొద్దు అని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడినాడు. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఏ పాపంలో అయితే నీవు కొట్టుమిట్టాడుతున్నప్పుడు ప్రభు యొక్క కృప ద్వారా, ఆయన కనికరం ద్వారా నువ్వు విడిపించబడిన మంచిది. తిరిగి అదే నీ కళ్ళు వెనుకకు చూస్తున్నాయేమో, అదే పాపం వైపు. అందుకే పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది అని లేఖనాలు సెలవిచ్చినాయి. ప్రైజ్ ది లార్డ్. కనుక అదే పాపము నీకు శాపంగా మారిపోతుంది, నీ కుటుంబానికి శాపంగా మారిపోతుంది, కొన్ని తరాల వరకు ఆ శాపము వెంటాడుతుంది. జాగ్రత్త. అందుకే వీరు ఎలాంటి వారంటే వారు నా నోటి మాట, దేవుని యొక్క వాక్కును విచారణ చేయకుండా ఇదిగో ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకున్నటకు, ఏమంట ఐగుప్తు రాజు ఫరో ఆయనే మాకు మేలు, ఇదిగో ఆ పనే మాకు మేలు అనుకునే జనాంగము ఈనాడు వెనక్కి తిరుగు చేసేటువంటి విశ్వాసులు ఈనాడు ఉన్నారండి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కనుకనే ఇక్కడ ఆయన సెలవిస్తూ ఉన్నటువంటి మాట, ఇదిగో ఫరో బలము మాకు కావాలి అని తిరిగి అదే ప్రాంతానికి యూటర్న్ తీసుకున్నటువంటి విశ్వాసులు ఈనాడు ఉన్నారు. విడిపించబడిన పాపమును తిరిగి వారు అదే ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అందుకే వారికి శ్రమ. నా నోటి మాటను వారు పట్టించుకోవడం లేదు, నా వాక్కులను వారు పెడచెవిన పెడుతూ ఉన్నారు, వింటున్నారు, కానీ అలాంటి జీవితాన్ని వారు జీవించడం లేదు. తిరిగి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. తిరిగి అదే దారిలోకి వెళ్ళిపోతున్నారు, అదే పాపం చేయడానికి వారు వెళ్ళిపోతున్నారు. అందుకే వారికి శ్రమ. 31వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, చూడండి, యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తులకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఐగుప్తు ప్రాంతంలో ఇదిగో గుర్రములు నడిపేవారు, వారు బహు బలాఢ్యులు అని ఒకవేళ వారిని నీవు ఆశ్రయిస్తున్నారేమో, వారికి డబ్బు బలము, అంగబలము అన్ని ఉన్నాయని వారిని నీవు ఆశ్రయిస్తున్నావేమో. అందుకే యెహోవా మాట లక్ష్య పెట్టకుండా ఒకవేళ తిరిగి నువ్వు అదే ఐగుప్తు ప్రాంతానికి తిరిగి వెళుతున్నావేమో, ఎందుకంటే అక్కడ బలాఢ్యులు ఉన్నారు, నన్ను కాపాడేవారు ఉన్నారు అని. అటువంటి వారికి శ్రమ. చూడండి, ఫరో బలమును చూసుకొని ఇదిగో ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళే వారికి శ్రమ. గుర్రములు రౌతులు అనగా ఆ గుర్రములు నడిపేవారు వారు బహు బలాఢ్యులని నీవు అటువంటి ఆలోచన కలిగి తిరిగి వారి వద్దకు వెళుతున్నావేమో. అటువంటి వారికి శ్రమ. ఎవరైతే ఆశ్రయిస్తూ ఉన్నారో, అందుకే ఈనాడు విశ్వాసులు ఏమవుతున్నారంటే ప్రభు సన్నిధిని ఆశ్రయించరు, సేవకులను ఆశ్రయించరు, కానీ ఎవరెవరినో వెళ్ళి ఆశ్రయిస్తూ ఉంటారు వారిని. అక్కడికి వెళితే జరుగుతుంది, ఇక్కడికి వెళితే జరుగుతుంది అని ఈనాడు విశ్వాసులు తమ విశ్వాసాన్ని కోల్పోయి
ఐగుప్తు ప్రాంతమైనటువంటి ఆ మార్గంలోకి వారు వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే బహు జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు దేన్ని కూడా ఆధారం చేసుకోకూడదు. యేసుక్రీస్తు ప్రభువును ఆధారం చేసుకుంటే సమస్తాన్ని ఆయన తుడిచిపెట్టే దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన సమస్తాన్ని తుడిచిపెట్టే దేవుడు. అందుకే ఈ లోకంలో మనకు ఎవరు ఆధారం అంటే యేసయ్య మాత్రమే. ఈ లోకంలో ఉన్నంత వరకు, మన ప్రాణం ఉన్నంత వరకు ఆయనే మన ఆధారం, ఆయనే మన సర్వము. అందుకే ఆయనను ఆశ్రయించు వారికి మేలు కలుగుతుంది. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధిని ఆశ్రయించు వారికి, దేవుని వద్దకు వచ్చే వారికి మాత్రమే ఆశీర్వాదము, మేలు కలుగుతుంది. ఆయనతో నీవు సంధి చేసుకుంటే నీ జీవితానికి ఒక విలువను దేవుడు తీసుకుని వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మనకి ఈ లోకంలో ఈ బలాఢ్యులు మనకు అవసరం లేదు, డబ్బున్న వారు మనకు అవసరం లేదు, ఏ ఒక్కరు మనకు అవసరం లేదు. కానీ ఇదిగో సర్వమును సమకూర్చేటువంటి దేవుడే మనకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సమస్తాన్ని సృష్టించిన ఈ దేవుడు నీకు ఏమి కావాలో ఆయన తప్పకుండా ఇస్తాడు. నువ్వు యెహోవా మాట ప్రకారం జీవించాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఎప్పుడైతే నువ్వు ఫరో నీడను వెళ్ళిపోతావో, ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళిపోతావో, నీకు అవమానం కలుగుతుంది. ఎందుకు తెలుసా? ఆ ప్రాంతం, ఆ మార్గము ఎలా ఉంటుంది అంటే బహు విస్తారముగా నీకు ఆశ పెట్టి ఆ మార్గంలో నడిచే విధంగా అపవాదిగాడు నిన్ను ప్రేరేపిస్తాడు. కొన్ని సమయాల్లో నీకు అవమానాలు కలుగుతాయి. ఎందుకంటే ఆ అవమానం నుంచి ఇది నాకు ఎందుకు కలుగుతుంది అని తెలుసుకొని ప్రభు వైపు తిరగాలి అని. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అందుకే ఈ లోకంలో అపవాదిగానికి జ్ఞానం అనేది లేదు. అందుకే ఆ యేసుక్రీస్తు ప్రభును ఆశ్రయించు వారికి ఆయన జ్ఞానమును దయచేస్తాడు. హల్లెలూయా. ఆ జ్ఞానమును పొందుకుంటే ఈ లోక జ్ఞానం కంటే పరలోకం నుంచి దేవుడు అనుగ్రహించే జ్ఞానము బహు శ్రేష్టమైనది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఒకవేళ నువ్వు ఇంతవరకు ఇంకను వారిని వీరిని ఆశ్రయిస్తున్నావేమో, ఇదిగో ఇక నుంచైనా ప్రభు వైపు చూడు. ప్రభు తప్పకుండా కార్యములు చేస్తాడు. నిర్గమకాండము 33వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మీరు చూడండి, మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమోనని మోషేతో చెప్పాను. చూడండి, ఇక్కడ మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో రాను. ఏమంట? దేవుడు మనతో రాడు. చూడండి, లోబడనొల్లని ప్రజల వైపు ఆయన పట్టించుకోడు. అందుకే దేవుడు అంటాడు, నేను మీతో రాను కనుక మీకు శ్రమ. హల్లెలూయా. చూడండి, దేవుడు మనతో లేకపోతే మనకు శ్రమ అంతే. దేవుని సన్నిధి మనతో లేకపోతే మనకు శ్రమ. అందుకే మోషే నేను మీతో రాను. ఎందుకంటే ఇదిగో వీరందరూ లోబడనొల్లని జనాంగము, నేను మీతో రాను, మీకు శ్రమ అంతే. దేవుడు మనతో లేకపోతే
మనకు శ్రమే వచ్చేది అంతే. ఎందుకంటే ఇంకా వారు చేసేటువంటి చెడ్డ పనులు, దేవునికి ఆయాసకరమైన పనులు చూసి దేవుడు ఉగ్రుడై ఎక్కడ మిమ్మల్ని నేను చంపేదనేమో అని, అందుకే నేను రాను అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకేనండి దేవుడు మనతో ఎందుకు ఉండడు అంటే, మనం చేసే ఆ యొక్క క్రియలు, మనం చేసేటువంటి ఆ క్రియల వలన ఇంకను దేవుణ్ణి ఆయాస పెట్టే వారముగా ఉంటాం. అందుకే దేవుడు ఇవన్నీ చూడలేక మనతో లేకుండా దేవుడు ఇదిగో సైడ్ అయిపోతాడు. ఎందుకంటే నువ్వు ఏం చేసినా దేవుడు చూడకపోతే దేవునికి సంబంధం లేదు. కానీ నీ ప్రక్కలను ఉంటూ నీ ప్రతి కార్యము, నీ ప్రతి క్రియ చూస్తూ దేవుడు తట్టుకోలేడు. అందుకే ఎక్కడ మిమ్మల్ని సంపాదించదేమోనని మోషే ఇదిగో ఇశ్రాయేలు ప్రజల వెంట నేను రాను అని సెలవిస్తూ ఉన్నాడు. అందుకే లోబడిన ప్రజలకు శ్రమ అంటున్నాడు. నిజంగా ఎప్పుడైతే మనం దేవుని మాటకు లోబడతామో, ఎప్పుడైతే దేవుని మాటకు మనము విలువనిచ్చి ఇదిగో దేవుని యొక్క ఆత్మ చెప్పినట్లుగా మనము ఈ లోకంలో జీవిస్తాము, దేవుడు తెలుసా ఇదిగో ఒక ఉన్నతమైనటువంటి స్థానమును దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. నీకు ఉన్నతమైన స్థానం కావాలి అంటే దేవుని యొక్క మాట ప్రకారం జీవించాలి. యెహోవా మాట ప్రకారం, దేవుని యొక్క వాక్కు ప్రకారం నీవు జీవిస్తే దేవుడు నీ జీవితంలో అన్ని కూడా మంచి చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే నువ్వు ఆధారం యేసయ్యను మాత్రమే ఆధారం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయమో నాకు ఆశ్రయమో, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయమో. భక్తు జనులు లేకుండా, భక్తు జనులు రాకుండా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైన ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నది కృపయే ఆధారం. ఆశ్రయమో నాకు ఆశ్రయమో, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము.
లోకంలో ఆదుకునే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఒకవేళ నీ పరిస్థితులన్నీ తారుమారైపోయి నీవు దిగులు పడుతూ ఉన్నావేమో, ఇదిగో యేసయ్యను ఆధారం చేసుకో. ప్రైజ్ ద లార్డ్. ఆయన నామమును గణపరచు. అందుకే ఈ లోకంలో మనం ఆయన నామమును గణపరిచే విధంగా మన భక్తి జీవితం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఆనాడు మాట్లాడినట్లు ఈనాడు మనందరితో దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. యెహోవా మాట, యెహోవా వాక్కు ప్రకారం ఏ వ్యక్తి, ఏ కుటుంబము జీవిస్తుందో తప్పకుండా దేవుడు వారికి మేలు చేసే దేవుడుగా వారితో, వారి కుటుంబంతో, వారి సంఘంతో దేవుడు ఉంటాడు. హల్లెలూయా. నువ్వు ఎవరినో ఆధారం చేసుకుంటే, నీ మనసుకు వచ్చినట్లుగా ఎటు పడితే అటు వెళ్ళిపోతే, దేవుడు అటువంటి వారి గురించి ఆలోచన కూడా చేయడు. ఎందుకంటే నువ్వు ఆలోచన లేకుండా దేవుడు నీ వెంబడి సంధి చేసుకుంటూ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు కనుకనే దేవుడు నీ గురించి పట్టించుకోవడం లేదు. ఎందుకంటే తెలుసా, దేవుడు ఆయన గొప్పవాడు. అందుకే మోషేతో అన్నాడు, మోషే నేను మీతో రాను, వెళ్ళిపోండి అంటున్నాడు దేవుడు. అప్పుడు మోషే అంటున్నాడు, ప్రభువా నీవు మాతో రాకపోతే మేము అడుగు తీసి కూడా అడుగు వేయలేము అంటున్నాడు మోషే. ప్రైజ్ ద లార్డ్. అవునండి. అంటే మోషేకు తెలుసు దేవుని యొక్క శక్తి ఏమో, దేవుని యొక్క వాక్కు ప్రభావం ఎలా ఉంటుందో మోషే బాగా తెలిసినటువంటి ఒక మంచి దైవజనుడు. ఈ విశ్వాసులకే, ఈ ఇశ్రాయేలు ప్రజలకే సరైన రీతిలో దేవుని మాటలో ఉన్న శక్తి, ఆ పవర్ను తెలుసుకోలేనటువంటి ఒక భక్తి చేస్తూ ఉన్నారు. దానిని గుడ్డి భక్తి అంటారు. కన్నుండి కూడా దేవుని వైపు చూడలేరు, చెవులుండి కూడా దేవుని యొక్క మాట విని అలాగ జీవించడం చేతకాక వారు ఈ లోకంలో పడిపోతూ ఉన్నారు. అందుకే మోషే నేను రాను మోషే అంటే, ప్రభువా నీవు మాతో రావాలి అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల వెంట దేవుడు నడిచినాడు అంటే కేవలం మోషేను బట్టి మాత్రమే దేవుడు నడిచినాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు కోపగించుకున్న ప్రతి చోట మోషే ప్రభు పాద సన్నిధిలో ప్రభువును గోజారినాడు. అయ్యా, ఆ ప్రాంతం నుండి భయంకరమైన ఆ ఐగుప్తు ప్రాంతం నుండి విడిపించిన దేవుడు నీవే. నీవు రాకపోతే ఎలాగా? ఈ అరణ్యంలో మాతో నువ్వు రాకపోతే మేము అడుగు తీసి అడుగు కూడా వేయలేము అని మోషే దేవుణ్ణి ప్రాధేయపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈనాడు నిజంగా ఈ ప్రపంచం కావచ్చు, ఈ దేశం కావచ్చు, గ్రామాలు కావచ్చు, ప్రార్థించేటువంటి దైవజనులు ఉన్నారు కనుకనే దేవుని యొక్క కరుణ కృప ఆయా ప్రాంతాల మీద దేవుడు కుమ్మరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే ప్రార్థిస్తూ ఉన్నారు కనుకనే దేశానికి క్షేమం కలుగుతున్నది, ప్రపంచానికి క్షేమాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆనాడు మోషేను దేవుడు లేవనెత్తినాడు. ఇశ్రాయేలు పక్షం నిలబడి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూనే ఉన్నాడు. దేవా వారిని సంహరించద్దు, వారిని కాపాడు. దేవా నీవు మాతో రావాలి, నీవు మాతో లేకపోతే, నీవు మాతో రాకపోతే మేము ఈ అరణ్యంలో నడిచేటువంటి శక్తి మాకు లేదు అని మోషే దేవుని ఎదుట ముఖాముఖిగా దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. కేవలం మోషే మాటను బట్టి, మోషే చేసిన విజ్ఞాపనను బట్టి దేవుడు ముందుగానే నడుస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఈనాడు ఎవరో ఒకరి ప్రార్థన వలన నీ జీవితం ఇంకా చెల్లా చెదురు కాకుండా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఎవరో ఒకరు ప్రార్థిస్తున్నారు, అది నీ సంఘ దైవజనుడు కావచ్చు, నీకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ప్రార్థిస్తూ ఉన్నారు కనుకనే నీ యొక్క జీవితము, నీ యొక్క కుటుంబము,
నీవు చేస్తున్న బిజినెస్ ఇంకా కుప్ప కూలిపోకుండా అలాగే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుడు మోషే యొక్క ప్రార్థనను బట్టి ఇశ్రాయేలు ప్రజల మీదకి ఆ భయంకరమైన ఉగ్రత రాకుండా దేవుని యొక్క కోపం చల్లారుటకు మోషే చేసేటువంటి ప్రార్థన మాత్రమే. మోషే గోజారుతున్నాడు దేవుని ఎదుట. ప్రైజ్ ది లార్డ్. అందుకే మన జీవితంలో కూడా దేవుని మాటను పక్కన పెట్టి ఏవేవో పనులు చేస్తూ ఇంకా నువ్వు దేవునికి ఆయాసకరంగా నీవు జీవిస్తున్నావేమో. అందుకే నేను నియమింపని సంధి వారు చేసుకుంటున్నారు. ఏదైతే చూడొద్దు అని దేవుని ఆత్మ నీ అంతరంగంలో ఇది ఒక ఆలోచన పుట్టిస్తున్నదో నువ్వు తిరిగి మరి అదే చేస్తూ ఉన్నావు. నువ్వు తిరిగి డైలీ అదే చేస్తున్నావు. ప్రతిరోజు అదే నువ్వు చేస్తున్నావు. దేవుడు నీతో ఉండడు. జాగ్రత్త. అందుకే అపవాదిగాడంట ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని తొందరగా వాడు పాపంలోకి తీసుకొని వెళ్ళాడు. ఒక్కొక్క రోజు కొంత నేను పాపంలోకి వాడు దించేస్తూ ఉంటాడు. అట్లాగా ఒక వారం కావచ్చు, ఒక నెల కావచ్చు, నిన్ను పూర్తిగా వాడు ఆ పాపంలో వాడు నిన్ను ముంచి వేస్తాడు. జాగ్రత్త. అందుకే అటువంటి ఆలోచన ఉంటే ఇక నుంచైనా విరమించుకోవాలి. ఇక నుంచైనా వాటిని చూడకుండా ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో ఒకవేళ నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పెడితే ఆ కుడి కన్ను తీసివేసే మంచిది. ఎందుకంటే నీ శరీరం అంతా ఆ అగ్నిగుండంలో పడకుండా ఆ కన్ను ఒకటి లేకపోతే మంచిది కదా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అంటే ఆ కుడి కన్ను తీసివేసుకోమని కాదు, ఆ కుడి కన్నును త్రిప్పుకోమని. హల్లెలూయా. ఇక్కడ దేవుని వైపు త్రిప్పుకోమని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆ కుడి కన్ను నేను అభ్యంతర పెడుతూ ఉంటే, ఇదిగో ఏదైతే నేను అభ్యంతరంగా ఉండమని నీ బాడీలో ఉన్న ఏ అవయవం అయితే నిన్ను త్వరపెడుతూ ఉన్నదో, ఇదిగో దేవుని వైపు త్రిప్పుకోవాలి. హల్లెలూయా. తీసివేసుకోవడం కత్తి తీసుకొని తీసివేసుకోవడం కాదు. ఆ యొక్క కన్ను ఇదిగో లోకం 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 అనకుండా ఇదిగో పరలోకం వైపు చూడాలి. హల్లెలూయా. అందుకండి మనం ఏ నేత్రములు కలిగి ఉండాలంటే మంచి నేత్రములు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నువ్వు అవి చూస్తున్నావు, అవి చేస్తున్నావు కనుకనే నీకు శ్రమ వచ్చింది. కొంతమంది శ్రమ వచ్చినా కూడా తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. ఏదో మన డాక్టర్ దగ్గరికి పోతే బాగవుతుందిలే, ఖచ్చితంగా అపవాదిగాడు బాగు చేస్తున్నాడు వాడు. ఎందుకంటే నేను పూర్తిగా ఆ పాపంలోకి దించి వేయాలని వాడు. ఎందుకంటే దేవుడు వాటికి కూడా కొన్ని పవర్స్ ఇచ్చినాడు. ఏ పవర్స్? ఒక్క పవర్ మాత్రం లేదు, ప్రాణం తీసేటువంటి పవర్ వానికి లేదు. దేవునికి స్తోత్రం. అందుకే యోబు ప్రాణం మీద నీకు అధికారం లేదు అన్నాడు. అంతే. వాడికి ఏమి అధికారం? శోధించే అధికారం, పడేసే అధికారం వానికి ఉన్నది. నేను బాగా శోధిస్తాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, శోధన రావడం తప్పు కాదు, ఆ శోధనలో పడిపోవడమే పాపం. హల్లెలూయా. ప్రతి వ్యక్తికి, ప్రతి మనుషునికి శోధన అనేది తప్పకుండా వస్తుంది. ఆ శోధన వచ్చినప్పుడు ప్రభు వైపు చూడాలి. ప్రభువా, ఈ శోధనలో నన్ను తప్పించు నాయనా అని ప్రార్థన చేయాలి. తప్పకుండా ఆ శోధన దేవుడితో, శోధన తెచ్చేది అపవాది గాడు, శోధనను తొలగించేది ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా. అందుకేనండి శోధన మనుషులకు ఖచ్చితంగా వస్తుంది. ఆ శోధన నుండి తప్పించుకునేటువంటి మార్గాన్ని దేవుడు మనకు చూపిస్తాడు. హల్లెలూయా. అందుకే ఈనాడు శోధనలో పడి ఇదిగో వేదనలతో కొట్టుమిట్టాడుతూ ఎంతో మంది విశ్వాసులు ఈనాడు ఉన్నారు. వారి గుడ్డి భక్తి ఏమంటే ఇదిగో దేవుని వైపు చూడలేని భక్తి చేస్తూ ఉన్నారు. అందుకే
ఏమంట? కన్నుండి వారు దేవుణ్ణి చూడలేకపోతూ ఉన్నారు. హల్లెలూయా. అందుకే మన దేవుడు మంచి నేత్రాలు ఇచ్చినాడు. ఆ నేత్రాలు మనం తల ఎత్తి ప్రభు వైపు మాత్రమే చూడాలి. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆధారం చేసుకుని ఆ మాటల ప్రకారం మనం జీవించగలిగితే దేవుడు తప్పకుండా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకే లోబడని ప్రజలకు శ్రమ అన్నాడు దేవుడు. లోబడే ప్రజలకు దేవుడు ఏమంట? ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలు ప్రజలు అప్పుడప్పుడు లోబడినారు, వారికి సమృద్ధిగా దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని బాగా విసిగించినారు. ఒక వారం మంచిగా ఉంటారు, మరి 10 రోజులు దేవునికి ఆయాసకరంగా జీవిస్తారు. ఒక నెల బాగా ఉంటారు, మరొక నెల దేవునికి ఆయాసకరంగా. ఇది చూసి దేవునికి విసుగొచ్చింది. అందుకే మోషే నువ్వు తప్పుగా ఫస్ట్ అంటున్నాడు దేవుడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు అడ్డుగా ఎవరున్నారు? మోషే ఉన్నాడు. హల్లెలూయా. మోషేను దేవుడు తెలుసా ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని మాటకు మోషే బహుగా లోబడినటువంటి మంచి దైవజనుడు. ఆమేన్. అందుకే మోషేను బట్టి దేవుడు తెలుసా వారిని క్షమించినాడు. ఈనాడు సేవకులముగా మనము ఉన్న మంచిది. దేవుడు తెలుసా మనల్ని బట్టి ప్రాంతాలను, దేశాలను రక్షించుటకు ఆయన సమర్థత కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. అందుకే మన ప్రార్థనల ద్వారా ఇదిగో దేవుని యొద్ద మనం గోజారుతూ ఉంటే దేవుడు ప్రతిదీ కూడా దేవుడు తారుమారు చేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మోషేను ఎంతగా ప్రేమించినాడో అంతగా దేవుడు ప్రతి దైవజనుడిని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన నడిపించే దేవుడు. మోషేకు ఏ రీతిగా బలాన్ని, శక్తినిచ్చి నడిపించినాడో దేవుడు తెలుసా తాను అభిషేకించి నడిపిస్తున్నటువంటి దైవజనుల పక్షమున దేవుడు అటువంటి గొప్ప అభిషేకంతో దేవుడు ముందుకు కదులుతూ ఉన్నాడు. ఆమేన్. ఆ దైవజనుల మాటను నీవు వినకపోతే నీకు శ్రమ, వింటే నీకు ఆశీర్వాదము. ప్రైజ్ ది లార్డ్. ఈ రెండిట్లో నీకు ఆశీర్వాదం కావాలో, నీకు శ్రమ కావాలో, ఇదిగో ఈ రెండింటిలో సెలెక్ట్ చేసుకోవాల్సిన వ్యక్తి నీవే. నీకు ఆశీర్వాదం కావాలంటే పూర్తిగా నువ్వు ప్రభు వైపు తిరగాలి. ప్రభు మాటకు లోబడి ఒక మంచి జీవితాన్ని జీవిస్తే మంచి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నీ జీవితము ఇదిగో నీ జీవితం ఇంకా ప్రభువుకు సమర్పించుకోలేదేమో, ఇకనైనా సమర్పించుకో. ప్రభు ఒక ఉన్నతమైనటువంటి మార్గమును, ఒక మంచి జీవితాన్ని దేవాతి దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. విన్న మాటను బట్టి, దేవుడన్న మాటను బట్టి ప్రార్థన చేస్తాం. లోబడిన ప్రజలకు శ్రమ అన్నాడు దేవుడు. ఆయన యొద్ద విచారం చేయకుండా, ఆయన యొద్ద ప్రార్థన చేయకుండా ఇష్టానుసారంగా నువ్వు చేస్తున్నావేమో నీకు శ్రమ. దేవుని యొక్క ఆత్మ నియమింపని సంధి ఇదిగో ఎవరితో చెడు సహవాసం కలిగి జీవిస్తున్నావో అది దేవునికి ఇష్టం లేదు. ఇటువంటి వారికి శ్రమ అని దేవుడు సెలవిచ్చినాడు. ధనమున్న వారిని, బలమున్న వారిని ఆధారం చేసుకుని ఈ లోకంలో ఇంకా నువ్వు జీవిస్తున్నావేమో ఇటువంటి వారికి శ్రమ అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మన ఆధారము ప్రభువైన యేసుక్రీస్తు. ఇకనైనా దేవా వీటినన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి నీ వైపు చూస్తానయ్యా. నా నేత్రం నీ వైపు తిప్పుకుంటాను ప్రభువా. నా హృదయాన్ని నీకు మాత్రమే సమర్పించుకుంటాను ప్రభువా. ఈ లోకంలోనైనా నిన్ను ఆధారం చేసుకొని నేను ముందు కొనసాగుతాను ప్రభువా అని నిజంగా ఈ లైవ్ చూస్తున్న వారు ఎవరైతే హృదయంలో చిన్ని ప్రార్థన చేసుకుంటారో ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఏ ఒక ఉన్నతమైన మార్గంలో ఒక మంచి జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రభువా నీకే స్తోత్రాలు. దయగల తండ్రి నీకే వందనాలు. నేను యెహోవా వాక్కు సెలవిచ్చినట్లు ప్రభువా నీ మాటకు విలువనిచ్చి మా జీవితాలు మీకు సమర్పించుకొని
ఈ మాటల ప్రకారం ఈ లోకంలో జీవించేటువంటి గొప్ప వాక్యములు మాకు దయచేయండి. లైవ్లో ఎంతమంది అయితే నేను చూస్తున్నారు ప్రభువా, వారి యొక్క జీవితాలను కూడా సరి చేసుకున్నట్టుకు ఒక్క అవకాశాన్ని మీరు దయచేయండి ప్రభువా. స్తోత్రాలు. ఆనాడు నాయన ఇశ్రాయేలు ప్రజలను నిర్మూలించకుండా కేవలం మోస చేసిన ప్రార్థనను బట్టి వారి రక్షించిన దేవుడు నీవే. ఈనాడు కూడా తండ్రి లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా ఇదిగో తండ్రి కన్నీటితో వేదనతో ఇదిగో తండ్రి ఇంకనూ ప్రభువా నీ వైపు చూడాలని ఆశ కలిగి ఎంతమంది అయితే ఉన్నారో వారందరి మీద నీ దయగలాస్తంతో ముట్టండి నాయన. వారి మనసు హృదయాన్ని వారి నేత్రాలు నీ వైపు త్రిప్పుకునే విధంగా ఒక్కసారి అవకాశాన్ని ఇచ్చి ఒక మంచి జీవితాన్ని వారికి ప్రసాదించండి ప్రభువా. స్తోత్రాలు నేను మీరే తోడుగా నీడగా నడిపించండి. సహాయకుడు నీవే, సంరక్షకుడు నీవే తండ్రి. స్తోత్రాలు. మా జీవితంలోనైనా నీ పని చేస్తూ ఉండగా తండ్రి సేవకులముగా మేమునైనా ఒక మంచి సేవ చేయనట్లు మీ హస్తంతో పట్టుకుని మమ్మల్ని నడిపించి కృప చూపించండి తండ్రి. స్తోత్రం ప్రభువా. నీకే వందనాలు చెల్లించుకుంటూ ప్రతి దేవజనుల కుటుంబాలు కూడా తండ్రి ప్రభువా మీరే ఉండి నడిపించి సహాయం ఇచ్చి నిజముగా నేను మీరు ఇచ్చిన అభిషేకం పొందుకొని ఈ లోకం వైపు చూడకుండా నీ వైపు చూస్తూ అనేక ఆత్మల పట్ల భారం కలిగి ముందుకు కొనసాగుతున్నట్టు దైవజనుల కుటుంబాలను సంఘాలను ఆయన జ్ఞాపకం చేసుకుని ప్రభా మీరే నడిపించి సహాయం చేయండి. మా సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు ఎందుకు పనికిరావు ప్రభా. నైనా నీ తలంపులు నీ ఆలోచనలు మా హృదయంలో ఉంచండి, మా మధ్యలో ఉంచండి. వాటి ప్రకారం ఈ లోకంలో నీ పని చేస్తూ నీకు మంచి పేరు తెచ్చే బిడ్డలముగా విశ్వాసముగా మంచి సేవకులుగా ఉండుటకు మీరే కృప చూపి సహాయము చేయమని సమస్తమును మీకు సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయిపోయింది.